బ్రోకరు జోకరు సర్కారే, జాకీ క్వీన్ కింగ్ ఆసు అంటూ ఊరూరా అనాధికార పేకాట క్లబ్లు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటారు తమ్ముళ్ళు. బ్రోకరు జోకరు సర్కారే చేస్తుందట. బ్రోకరు జోకరు సర్కారే, జాకీ క్వీన్ కింగ్ ఆసు అని చెప్పి ఊరూరా పేకాట క్లబ్లు నిలిచినాయట. ఆయన ఎవరు? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అట. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన డైరెక్ట్ అనౌన్స్ చేసిండు ప్రెస్కి. నేను అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి మీ డిమాండ్లు సాధిస్తా, పేకాట క్లబ్బుల్ని మొత్తం నియోజకవర్గంలో పునరుద్ధరిస్తా, దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేకాటని అఫీషియల్గా ఆడుకునే అవకాశాన్ని ఇప్పిస్తా, జూదాన్ని పెంచుతా, పేకాట క్లబ్బులను మళ్ళా పునరుద్ధరిస్తా అని ఆయన ప్రకటించిండు. జనరల్గా విద్య వైద్యమో ఇళ్ళో వాకిలో ఇస్తా అని మీ డిమాండ్లు నేను నెరవేరుస్తా అంటారు. కానీ పేకాట ప్రియుల కోసం, పేకాట జూదం ఆడే వాళ్ళ కోసం ఆయన పోరాటం చేసాడు పాపం. మరి దాని ఫలితం ఇది. కానీ ఇప్పుడు అనాధికారికంగా అయితే పేకాట క్లబ్లు ఎక్కడెక్కడికి గెలిచినాడ. తెలుగుదేశం పార్టీ నాయకులకి జేబులు నింపితే క్లబ్ నడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీస్సులు ఉంటే క్లబ్ నడుతుంది. ఆశీస్సులు మించి ఇది బ్యాక్ డోర్ వ్యవహారాలు. ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న తమ్ముళ్ళు. నగరాలు పట్టణాలు పల్లెల్లో యథేచ్ఛగా సాగుతున్న దందా. అధికార అనధికార క్లబ్బులు దాదాపు 100 వారానికి టర్నోవర్ 3,900 కోట్లు. టీడీపీ నేతల కమిషన్ 390 కోట్లు, అంటే 10%. 3,900 కోట్ల రూపాయలు వారానికి టర్నోవర్ ఉండదా. దాంట్లో 390 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇవ్వాల్సిందే. అసలు ఈ 3,900 కోట్లు ఏంది, 390 కోట్లు ఏంది, చంద్రబాబు నాయుడు గారు అన్నదేంది, ఇవాళ చేస్తుంది ఏంది? నేను 20 లక్షల మంది ఉపాధి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో అన్నాడు. ఇంకొక 50 లక్షల మందికి ఉపాధి చూపిస్తా, నెలకు 50,000 సంపాదించుకుంటాడు చేస్తా. ఇదే ఉపాధి? ఎవరికి ఉపాధి? నెలకు 390 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల జేబుల్లోకి పోయేటట్టు చేసే ఉపాధి మీరు అన్నది? చదువుకున్న యువతకి ఉపాధి? పేకాట పేరుతోని సమాజానికి చేటైన పేకాట జూదమ లాంటి పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉపాధి ఇవ్వడానికి, వాళ్ళ జేబులు నింపడానికి అనాధికారికంగా దాదాపు 100 క్లబ్బులు నడుస్తున్నాయట. వారానికి టర్నోవర్ 390 కోట్లు. మీరు నిజంగానే ఉపాధి ఇప్పిస్తా యువత కంటే, ఉపాధి పేరుతోనే ఏమైనా చిన్న చిన్న కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద టర్నోవర్ ఇప్పిస్తారేమో అనుకున్నారు. కానీ ఈ టర్నోవరు, ఈ ఉపాధి అని వాళ్ళకి తెలియదు పాపం. ఇది ఇవాళ జరుగుతుంది. అన్ని జిల్లాల్లో రోజు రోజుకు విస్తరిస్తున్న సంస్కృతి. ఆటగాళ్లకు సకల వస్తువులు సమకూరుస్తున్న నిర్వాహకులు, ఫోన్లో కూడా లావాదేవీలు. అటువైపు కన్నెత్తి చూడకుండా పోలీసులకు మామూళ్ళు అవి కామను, వాళ్ళు రారు ఎట్లాగూ. అధికార పార్టీ మామూలు 2 ఉంటాయి. కోరిన మందు, ఫుడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఎక్కడికక్కడే అప్పులు ఇచ్చేవాళ్ళు సిద్ధం. వెరసి ఆస్తుల అమ్మకాలు, కుటుంబాల్లో కలతలు కలహాలు, తాలిబొట్లు తెంపే కార్యక్రమం తొందరలో ఉన్నది. ఇది ఇలా జరుగుతుంది. పేకాట ప్రియులారా రండి రండి, అనువైన చోటు, తిండి తిప్పలు బాధ్యతలు మాదే, ముక్కలు మావే. మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు. అది కష్టం అనుకుంటే ఫోన్పే గూగుల్ పే అయినా ఓకే. ఇది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందట, గూగుల్ పే ఫోన్పే. ఇది ఎన్నాళ్ళు మీరు ఈ అదృష్టానికి దూరం అయ్యారు. ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదక. మా శిబిరానికి రండి. మీ భద్రతకు మాది పూచి, మీకు ఏం కావాలన్నా తెచ్చిపెట్టడానికి చేతి కింద ఎంతోమంది జాకీలు సిద్ధం. మీరు డబ్బులు గెలుచుకోవాలి, కానీ క్వీన్ కూడా రెడీ. పైన కింగు మనోడే, ఇంకెందుకు ఆలోచిస్తారు? జోకర్ పడకపోయినా కూడా షో చెప్పొచ్చు. ఇది ట్రిపుల్8లా మీ జీవితం వెలిగిపోవచ్చు. మీ అదృష్టం పరీక్షించుకోండి అని రాష్ట్రంలో పేకాడే వాళ్ళని అధికార టీడీపీ ఎక్కడెక్కడ ఆహ్వానిస్తున్నారు. ఇసుక రీచ్ల్లో అడ్డగోలు తవ్వకాలతో జేబులు నింపుకుంటున్నది సరిపోదన్నట్టు పేకాటపై పడ్డారు. చంద్రబాబు చెప్పినట్టు సొంతానికి ఇలా సంపద సృష్టించుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను సంపద సృష్టిస్తా అంటే ఇగో ఈ సంపద అని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. అన్ని వస్తువులట, అన్ని హంగులు, ఫుడ్డు, మందు, సిట్టింగు అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది మీరు డబ్బులు ఒకటి తెచ్చుకోండి, మిగతా అన్నీ ఏర్పాటు చేస్తాం. మన పైన ఉన్న కింగ్ మనోడే, మీకు ఏ పోలీసు రైడ్లు ఏది ఉండవు, అన్నీ చూసుకుంటాం మేము అని చెప్పి ఒక వారానికి 3,900 కోట్ల రూపాయల టర్నోవర్ ఇప్పుడు స్టార్టింగ్లోనే. అది మరి ఎన్ని వేల కోట్ల టర్నోవర్ వద్ది, దాంట్లో ఎన్ని వేల కోట్లు తెలుగుదేశం పార్టీ జేబులు నింపిద్ది, ఎంత సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ పేకాట క్లబ్బుల పేరుతోని అనేది ఇప్పుడు ఇక లెక్క తేరాల్సింది. ఈ సంపద సృష్టి, ఉపాధి కల్పన అంటే ఇగో ఇది అనుకోట.